ఎన్నో హర్డల్స్ ఫేస్ చేసిండ్రు. ఇప్పుడు మన అష్రఫ్ గారు కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యారు. ఆయన టీచర్ అయ్యి 2 సార్లు సస్పెండ్ అయ్యి ఎన్నో ఇంకా ఆటంకులు ఎదుర్కొని మళ్ళీ బయటకు వచ్చిండ్రు. సో దీంట్లో ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కోల్పోయింది. ఈవెన్ టుడే లైక్ రీసెంట్ గా మనం భూపాలపల్లిలో ఒక ఇన్సిడెంట్ చూసినాము, అదొక విజిల్ బ్లోవర్ కేసే. సో అది ఎటు పోతుంది ఏం పోతుంది ఎవరికి తెలియదు. కనుక వాళ్ళకు మనం ఇప్పటిదాకా జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ అనేది ఎన్నో జాగాలలో ఏడీఆర్ లాగుంది, ఎన్నో జాగాలలో ఏదో ఒక పేరుతో ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ రన్ బై ఇండివిజువల్స్, అంటే ఇండివిజువల్స్ చేస్తా ఉన్నారు. సో దీన్ని అవేర్నెస్ పెంచాలి అంటే ఒక ఆర్గనైజేషన్ త్రూ ఇది పాసిబుల్ అవుతుంది. ఇది ఆర్గనైజేషన్ లాగా చేస్తే దీనికి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. మనం దీన్ని బయాస్ తగ్గించవచ్చు. ఇప్పుడు చాలా మంది ఆర్టీఐలు వేస్తారు బెదిరింపుల కోసమో, అదో ఇదో ఒకళ్ళు వెనక్కి తగ్గడం, ముందరకు తగ్గడం, లాబీలు చేసుకోవడం, ఇట్లాంటి అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఇన్ అన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నాట్ మచ్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు పేరు వస్తే బ్యాడ్ గా నేమ్ వచ్చేది ఆర్గనైజేషన్ కి, 2 రోజులకే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ పెద్దగా కనిపిస్తుంది కాబట్టి. లేకుంటే ఎవరైనా దీన్ని అబ్యూస్ చేస్తే కూడా మనం ఈజీగా వాళ్ళని కట్ డౌన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాసెస్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. మీరు తప్పు చేస్తున్నారని చెప్పి మనం తీసేయచ్చు. అట్లాగా జరుగుతుంది. ఇది ఒక అవేర్నెస్ తో పాటు, ఇది ఒక బయాస్ తో పాటు మనం ఏంటంటే యాక్టివిస్టులను హెల్ప్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటుంటే, లెట్ us assume లైక్ నాకు కూడా ఆర్టీఐ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పటిదాకా నేను ఒక్కటి కూడా ఫైల్ చేయలేదు. పిల్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, లైక్ ఒక్కటి కూడా ఫైల్ చేయలేదు. దో లైక్ పిల్ హాస్ స్టార్టెడ్ ఇన్ 1980s అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 45 సంవత్సరాలు అయినట్టు. మరి 45 సంవత్సరాల్లో ఐ వాంట్ టు ఆస్క్ హౌ మెనీ పీపుల్ ఎవరన్నా పిల్ వేసిన వాళ్ళన్నారా? చేయొద్దండి. వెంకటరెడ్డి సార్, సెల్యూట్ సార్. ఆయన ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేసినాను సార్, నేను మిమ్మల్ని ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేసినాను. వెంకటరెడ్డి సార్ చేస్తారు, ఎందుకంటే ఆ ఐవీఎఫ్ ఫౌండేషన్ అట్లాంటిది. ఎంతో మంది పిల్లలకు ఇక్కడ డయాస్ మీద సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లైక్ భూపాల్ సారే ఉన్నారు, ఎవరో కాదు. సో ఆయన కూడా ఆయన శిష్యుడని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అక్కడ సైంటిస్ట్, ఆయన పక్కన సైంటిస్ట్ కూర్చున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చిండ్రు కనుక వాళ్ళు ఫైల్ చేస్తారు. కానీ అట్లాంటి వాళ్ళం మనం ఎంతో మంది చదువుకున్న వాళ్ళం ఉన్నాం, మన జీవితంలో ఎంతో డబ్బులు సంపాదించడం, ఎంతో అవేర్నెస్ కూడా ఉంది మనకు. కానీ ఒక పిల్లు వేయడానికి అయ్యే ఖర్చు మహా అయితే 50,000 పెట్టి ఎంతమంది వేసిండ్రు అంటే ఒకళ్ళు నయానికో భయానికో ఏదో ఒక విధంగా వేయరు. కానీ మన ఆర్గనైజేషన్ ఇది చేయడానికే ముందుకు వస్తుంది. ఒక ఆర్టీఐ వేయడానికి ఎంత అవుతుంది? హార్డ్లీ 10 రూపీస్. ఇట్స్ ఓన్లీ జస్ట్ 10 రూపీస్. లైక్ అది ఎక్కువ డబ్బులే కాదు, ఎవరైనా వేయొచ్చు. దాని మీద ఇన్ఫర్మేషన్ మీకు ఏం తెలియకపోయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆర్టీఐ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రాదు, ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయన ఫిల్ చేయాలి. అంత ఉంది చట్టంలో. కానీ ఎంత యూజ్ చేసుకుంటున్నాం మనం అంటే వెరీ నామినల్. అసలు యాక్చువల్లీ లైక్ అష్రఫ్ గారు, ఇఫ్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ లైక్ 1000 మందిలో ఎంతమంది పిల్స్ ఫైల్ చేశారు సార్? భూపాల్ సార్ ఎంతమంది ఫైల్ చేశారు సార్? ఒక 1000 మందిలో ఆర్టీఐలు కానీ ఎవరన్నా చేయరు. చూడండి, అంటే నేనేం చెప్తున్నాను అంటే మన ఇన్ఫర్మేషన్ లో ఎక్కడో ఉన్నాం. అందుకని పిచ్చి పిచ్చి న్యూస్ అంతా బయటకు వస్తుంటది. అసలు నేను ఒక యూట్యూబర్ని, నేను అంటే డాక్టర్ బేసికలీ, కానీ నేను యూట్యూబ్ మొదలు పెట్టినాను. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. అసలు ఇన్ఫర్మేషన్ చాలా మటుకు బయటకు రావట్లేదు. నేను కూడా మొత్తం చెప్పట్లేదు, అది కూడా చెప్తున్నాను. బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ విచ్ ఇస్ జెన్, వి విల్ ఫైల్ ఆర్టీఐస్. మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డజంట్ మ్యాటర్ అది ఇండివిజువలా, అది ఒక ఆర్గనైజేషనా, అది ఒక పొలిటికల్ పార్టీయా, మీరు లాయరా, మీరు ఏమన్నా కానివ్వండి, మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ వీఆర్ ట్రైంగ్ టు సోర్స్ దాట్ వన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ ఇప్పుడు భూపాల్ గారు చెప్పినట్టు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ పీపుల్. మన సిస్టమ్ హెల్ప్ చేయకపోతే మనకి ఎంత చేసినా అది బ్యాక్ బెంచ్ అవుతుంది. సిస్టమ్ when system wants to say that we are trying to cooperate, that is what it is. దేశాన్ని ముందుకు తీసుకుపోయేది ఏంటి అంటే సంస్థలను ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రజలు కూడా ముందుకు వెళ్ళాలి. ప్రజలు ముందుకు వెళ్తే సంస్థలు పనిచేస్తే దేశం ముందుకు వెళ్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. అట్లాగే లైక్ ఇప్పుడు సార్ చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని ల్యాండ్స్ పైన చాలా ఫైట్ చేసిండ్రు. లాస్ట్ గవర్నమెంట్ పైన చాలా ఫైల్ చేసిండ్రు. అందుకనే దాని నుంచి భూమాతకు తీసుకొచ్చిండ్రు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకా కూడా అసలు దాని అవసరం చాలా ఉంది. ఇవాళ మనం కనుక చూస్తే ముంబైలో మనం న్యూస్ పేపర్ చూస్తున్నాను, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సామాన్యుడు 30% ఆఫ్ దేర్ పే చెక్ తీసుకుంటే కూడా 100 years కావాలి. మరి 100 years ఎట్లా ఏ మనిషి పోతాడు, ఏ మనిషి బిల్ పే చేస్తాడు? అది మనం హైదరాబాద్ లో చూసుకుంటే కూడా అది ఒక 30, అది ఇదేమి నేను చెప్తుంది, టాప్ 5% ఆఫ్ ది పీపుల్ కెనాట్ అఫోర్డ్ ఏ హోమ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. ఇమాజిన్ దాట్. అది ఎంత కష్టమైన పని తెలుసా? అసలు ఒక పక్షికి ఉంటుంది ఇల్లు, ఒక కుక్కకు నక్కకుంటుంది ఇల్లు, మరి మనిషి సంగతి ఏంది? సో అంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని, అట్లాగే ఇంకా మన స్కూల్స్ కనుక చూస్తే ఒక టాయిలెట్స్ ఉండవు, ఒక ఏమీ ఉండవు. ఇప్పుడు నేను నా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటాను, లైక్ ఐ యూస్ టు డ్రాప్ సమ్ టైమ్స్, లైక్ ఇవాళ రేపు నేను వెళ్ళట్లేదు, పిల్లలు వైఫ్ డ్రాప్ చేస్తుంది అనుకోండి.
సో నేను వెళ్తుంటే స్కూల్స్ లో ఎంత బాగుంటాయి అంటే అవి గ్రాస్ కటింగ్ కాన్సెప్ట్ చూడొచ్చు, ఎంత గ్రీనరీగా లష్ గ్రీనరీగా కనిపిస్తుంటది, బ్రిక్స్ గిక్స్ అంతా ఒక పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ టాయిలెట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతో బాగుంటది. అదే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయో మీకు తెలుసు ఇక్కడ. ఇక అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పేదవాళ్ళు స్లమ్స్ లో ఉండే వాళ్ళ స్కూల్స్ ఎక్కడున్నాయి, కొన్ని చోట్ల కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు వచ్చినాయి, కొన్ని దగ్గరలలో ఇల్లు కబ్జాలు చేసినారు, కొన్ని దగ్గరలలో ఫంక్షన్ హాల్ పెట్టుకున్నారు, అవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోయినాయి, స్కూల్స్ లేవు. అంటే పేదవాళ్ళని ఏం చేసినాం మనం ఇక్కడ? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇవ్వడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. శంకరన్న లాంటి వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగినారు, మాకు అవేర్నెస్ కావాలి. ఎస్ వీఆర్ డూయింగ్ దట్ శంకరన్న, వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ లైక్ ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసినాం. ఇంకా తొందరలోనే అవేర్నెస్ క్యాంప్స్ కోసం ఆన్లైన్ లో కూడా మేము చేస్తాము. ఇంకా అవి ఫైల్ చేయడం ఎలాగో కూడా చెప్తాము. అవసరమైతే మేము అన్ని రకాల హెల్ప్స్ చేస్తాం. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ మేమే మొత్తం బిల్స్ కూడా పే చేసుకునే ప్రయత్నాలు చేస్తాం. అందరికీ సాధ్యపడకపోవచ్చు, అన్ని కేసులకు సాధ్యపడకపోవచ్చు, కానీ వేర్ వి ఫీల్ లైక్ దర్ ఇస్ ఎ నీడ్, డెఫినెట్లీ విల్ కమ్ ఫార్వర్డ్. దీనికోసం ఫండింగ్ కూడా ఉంది, దీనికోసం ఫండింగ్ కూడా సెపరేట్ గా పెట్టుకున్నాము. అండ్ దట్ విల్ వర్క్అవుట్ ఫర్ ష్యూర్. అట్లాగే మీ అందరి వంటి వాళ్ళు సహకరిస్తే ఇంకా ముందుకెళ్తుంది అది. లైక్ నేను ఇది అసలు ఐ కాంట్రిబ్యూట్ లైక్ ఇది సక్సెస్ అనుకోవచ్చు, ఇంకా స్లో అనుకోవచ్చు, మోడరేట్ అనుకోవచ్చు, నాకు తెలియదు. కానీ దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది నాకు. సో నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దేర్ ఎఫర్ట్స్. అండ్ లైక్ నా టీమ్ లో కరెక్ట్ చెప్పాలంటే సురేష్ అండ్ నరేందర్ లైక్ దే ఆర్ మై రైట్ అండ్ లెఫ్ట్ ఆర్మ్స్. లైక్ వాళ్ళు ప్రతిదానికి కూడా నాకు మీరు గైస్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్, కమ్ ఆన్ స్టాండ్ అప్. యా, సో అయితే నేను ఇంకా ఏం చెప్తున్నాను అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతుంది, ఎక్కడ వస్తుంది అని అంటే ఎంతమంది అన్నా ఆర్టీఐ యాక్టివిస్టులు రండి, మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాం, మీరు దాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అందరు కూడా షేర్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే లెట్స్ సే అష్రఫ్ గారు మన లైఫ్ టైమ్ లో మనం బతికేది 3650 days ఎట్ ద మోస్ట్. లైక్ అది ఎందుకు ఆ మాట 36,500 days అట్లా బతుకుతాం అనుకోండి 100 ఏళ్ళు. ఆయన ఇప్పటికే అంతకంటే ఎక్కువ చేసేసిండు, 40,000 వేసేసిండు. మనం బతికేది 36,000 మహా అయితే ఆయన 40,000 చేసిండు. సో ఈజ్ మోర్ దాన్ 100 years ఆఫ్ లైక్ వర్క్ విచ్ హాస్ బీన్ డన్ బై హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అష్రఫ్ గారు. అయితే ఇప్పుడు ఆయన కోసం ఒక చాప్టర్, ఒక సెపరేట్ గా ఒక పేజ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు విజయ్ గారు ఉంటారు, అట్లాగే ఇంకో సార్ ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన ఎన్నో పిల్స్ ఫైట్ చేస్తుంటారు. ఈజ్ వెరీ లైక్ అప్రిషియేట్ చేయాలి అట్లాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే ఆయన చెప్తాడు మీరు ఫైట్ చేయండి, నేను బేర్ మినిమల్లో మీకు ఖర్చులు నేను చేసేస్తాను అని చెప్పి. ఈజ్ ఎ బిగ్ లాయర్, లైక్ హిస్ ప్రాక్టీస్ ఇస్ గుడ్. అట్లాంటప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇట్లా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఈ సపోర్ట్ ఇంకా ఎక్కువ బలంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఆన్లైన్ లోనే ఉంటుంది. మేము ఏం తీసుకున్నా అది మా వెబ్సైట్ లో ఉంటుంది, justiceaccessnetwork.com వెబ్సైట్ లో మీరు వచ్చి చూడవచ్చు. ఏ రోజు ఏమైతున్నాయో కూడా మీకు ఆ ఇండెక్స్ పేజ్ ఉంటుంది, దాంట్లో డేటా, దానికి లింక్ అన్ని కూడా మేము యాజ్ వి గో అలాంగ్ వి విల్ ప్రొవైడ్ ఆల్ దాట్.